హాయ్ ఫ్రెండ్స్, నేను 3 ఇయర్స్ బ్యాక్ ఒక బైక్ అయితే పర్చేజ్ చేశాను. సో బైక్ ఓనర్స్ వాళ్ళైతే నేమ్ ట్రాన్స్ఫర్ కోసం థంబ్ వేసేసారు. నేను కూడా బైక్ కొనుక్కున్న తర్వాత వెంటనే నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి ఆర్టీఓ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి థంబ్ వేయడం జరిగింది. సో మీరు వెళ్ళిపోండి సార్, మీకు ఇంకా బైక్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోద్ది అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. నేనైతే వచ్చేసాను. అయినా 3 months అయింది, 4 months అయింది, 1 year అయింది, 1.5 years అయింది, 2 years అయింది, 3 years అయింది. ఇప్పుడు కూడా ఆ బైక్ డీటెయిల్స్ ప్లేస్టోర్లో దొరికే వెహికల్ సెర్చ్ రకరకాల యాప్స్ అయితే ఉన్నాయి. సో దానిలో కొడితే పాత ఓనర్ డీటెయిల్సే చూపిస్తుంది. గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత వీటిలో సెర్చ్ చేయడం ఎందుకు, గవర్నమెంట్ సంబంధించిన వాహన్ వెబ్సైట్లోనే బైక్ నెంబర్తో సెర్చ్ చేస్తే అసలు ఎవరి పేరు మీద ఉందో తెలిసిపోద్ది అనేసి నేనైతే సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత తెలిసింది బైక్ నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. సో అది ఎలా సెర్చ్ చేసినా కూడా మీరు కూడా తెలుసుకోండి. ముందుగా క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత వాహన్ ఎన్ఆర్ ఈ సర్వీస్ అని టైప్ చేసి ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని వాహన్ సిటిజన్ లాగిన్ ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకైతే ముందు అంటే అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దీన్ని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడితో ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మనకి మన పూర్తి పేరు కింద పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని సేవ్ చేస్తే మనకైతే అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత బ్యాక్ టు వెహికల్ సెర్చ్ అని వెళ్ళిన తర్వాత మనకి మన మొబైల్ నెంబరు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మనకి తర్వాత ఈ విధంగా అయితే పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వెహికల్ నెంబరు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి వాహన్ సెర్చ్ అని ప్రెస్ చేసిన తర్వాత మన బైక్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు ఆర్సీ స్టేటస్ యాక్టివ్లో ఉంది, ఇక్కడ నా పేరు కనపడుతుంది. సో ఫిట్నెస్ ఎంతవరకు ఉందో కూడా కనపడుతుంది. మనకి ప్లేస్టోర్లో దొరికే థర్డ్ పార్టీ యాప్స్ కన్నా మనకి గవర్నమెంట్ వెబ్సైట్లో దొరికే డీటెయిల్స్ 100% పక్కాగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.